Welcome to White Pen by Kondal. In this video, we are going to solve Chapter 8 Introduction to Trigonometry, Exercise 8.3, Question number 1, 2, Question number 3. 3 first problem, second one, third one. Let's solve the questions. Question number 1. Express the trigonometric ratios sin A, sec A, tan A in terms of cot A అన్నాడు. Let's take it to sin A. sin A కి రెసిప్రోకల్ ఏంటి? sin θ కి sin θ ఈక్వల్స్ 1 బై cosec θ. ఇప్పుడు మనం sin A ని 1 బై cosec A రాయొచ్చుగా. cosec A 1 బై cosec A కి స్క్వేర్ పెట్టి కాస్కి cosec A స్క్వేర్ రూట్ పెడితే ఈ రెండు క్యాన్సిల్ అవుతాయిగా. సేమ్ మళ్ళీ cosec A ఉంటుంది కాబట్టి రాయొచ్చు. మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఏమున్నాయి? 1 ప్లస్ cot స్క్వేర్ θ ఈక్వల్స్ టు cosec స్క్వేర్ θ. ఇప్పుడు cosec స్క్వేర్ని 1 ప్లస్ tan స్క్వేర్ ఏగా రాయొచ్చుగా. 1 బై రూట్ 1 ప్లస్ cot స్క్వేర్ ఏ అయిపోయింది. సెకండ్ sec A అన్నాడు. sec A కి స్క్వేర్ పెడితే మన ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఏంది? 1 ప్లస్ tan స్క్వేర్ θ ఈక్వల్స్ sec స్క్వేర్ θ. మనం sec స్క్వేర్ ఏని 1 ప్లస్ tan స్క్వేర్ ఏ రాయొచ్చుగా. 1 ప్లస్ tan స్క్వేర్ ఏ. ట్యాన్ని మనం ట్యాన్కి రెసిప్రోకల్ ఏంటి? tan θ ఈక్వల్స్ 1 బై cot θ. 1 బై cot θ ఏ. ఇక్కడ ఏమున్నాయి? బేసెస్ కామన్ చేద్దాం. ఏం లేదంటే డినామినేటర్ 1 అన్నట్టు. బేసెస్ కామన్ చేయగా 1 ఇంటూ cot స్క్వేర్ ఏ బై 1 ఇంటూ cot స్క్వేర్ ఏ ప్లస్ సేమ్ మళ్ళీ డినామినేటర్ ఇక్కడ కాట్ ఏ ఉంది కాబట్టి ఇది అవసరం లేదు. జస్ట్ 1 ఇంటూ 1 1 ఇంటూ cot స్క్వేర్ ఏ 1 ఇంటూ cot స్క్వేర్ ఏ ప్లస్ 1 బై బేసెస్. ఇప్పుడు ఇంకా రెండు బేసెస్ సేమ్ ఉన్నాయి కదా, ఇంకా రాసుకోవచ్చు. cot స్క్వేర్ ఏ ఇక్కడ ఏముంది? sec స్క్వేర్ ఏ. స్క్వేర్ అవతల పోతే రూట్ అవుతుంది. sec ఏ ఈక్వల్స్ టు రూట్ cot స్క్వేర్ ఏ ప్లస్ 1 బై cot స్క్వేర్ ఏ. ఓకే, నెక్స్ట్ ఏమి ఇక్కడ ఏమొచ్చు? థర్డ్ వన్ tan ఏ అన్నాడు. tan ఏ అంటే 1 బై cot ఏ. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. రైట్ ఆల్ అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ sec ఏ అన్నాడు. లెట్ స్టార్ట్ విత్ sin ఏ. sin ఏకి స్క్వేరింగ్ చేద్దాం. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఏమున్నాయి? sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఈక్వల్స్ 1 అన్నాడు. cos స్క్వేర్ θ ఈక్వల్ అవతల పోతే sin స్క్వేర్ θ ఈక్వల్స్ 1 మైనస్ cos స్క్వేర్ θ. ఇప్పుడు sin స్క్వేర్ ఏని 1 మైనస్ cos స్క్వేర్ ఏగా రాయొచ్చుగా. ప్లస్ 1 మైనస్ cos స్క్వేర్ ఏ. కాస్కి రెసిప్రోకల్ ఏంటి? cos θ ఈక్వల్స్ 1 బై sec θ. 1 మైనస్ 1 బై sec స్క్వేర్ θ. ఇక్కడ బేసెస్ కామన్ చేద్దాం. బేసెస్ కామన్ చేయాలంటే ఈ రెండింటి ఎల్సిఎం ఏంటి? sec స్క్వేర్ θ, sec స్క్వేర్ ఏ సారీ ఏ. బేసెస్ కామన్ చేయనిక 1 ఇంటూ sec స్క్వేర్ ఏ బై 1 ఇంటూ sec స్క్వేర్ ఏ మైనస్ 1 బై sec స్క్వేర్ ఏ. ఇప్పుడు బేసెస్ కామన్ అయినాయి కాబట్టి అవి యాడ్ ఉంటే యాడ్ చేస్తాం, మైనస్ ఉంటే మైనస్ చేస్తాం. sec స్క్వేర్ ఏ మైనస్ 1 బై sec స్క్వేర్ ఏ. ఇక్కడ ఏముంది? sin స్క్వేర్ ఏ. ఈ స్క్వేర్ ఈక్వల్ అవతల పోతే రూట్ అవుతుంది. sin స్క్వేర్ ఏ ఈక్వల్స్ రూట్ sec స్క్వేర్ ఏ మైనస్ 1 బై sec స్క్వేర్ ఏ. ఈ రూట్ని రెండింటికి సపరేట్ చేద్దాం. రూట్ sec స్క్వేర్ ఏ బై రూట్ sec స్క్వేర్ ఏ. స్క్వేర్కి రూట్కి ఆన్సర్ అయితే రూట్ sec స్క్వేర్ ఏ మైనస్ 1 బై sec స్క్వేర్
సారీ sec a జస్ట్ sec a. సైన్కి ఏంటి ఇప్పుడు ఇది. నెక్స్ట్ కాస్ థీటాకి రెసిప్రోకల్ ఏంటి sec θ అని sec a అయిపోయింది. ట్యాన్కి స్క్వేరింగ్ చేద్దాం. tan స్క్వేర్ θ ప్లస్ ఇటు ట్రిగోనోమెట్రీ ఐడెంటిటీ ఏంది 1 ప్లస్ tan స్క్వేర్ θ ఈక్వల్స్ sec స్క్వేర్ θ. ఇప్పుడు 1 ఈక్వల్ అవుతూ పోతే tan స్క్వేర్ θ ఈక్వల్స్ sec స్క్వేర్ θ మైనస్ 1. ఇప్పుడు tan స్క్వేర్ని sec స్క్వేర్ θ మైనస్ 1గా రాయొచ్చుగా ఈక్వల్స్ sec స్క్వేర్ a మైనస్ 1. ఓకే సెక్ని ఈ tan స్క్వేర్గా ఈ స్క్వేర్ ఈక్వల్ అవుతూ పోతే రూట్ అవుతుంది. రూట్ sec స్క్వేర్ a మైనస్ 1. ఓకే నెక్స్ట్ కొసెక్ a. కొసెక్ ఏని రెసిప్రోకల్ ఏంటి 1/sin a. sin a అంటే ఏంటి ఇక్కడ ఉందిగా మనకి sin a అంటే 1/√sec స్క్వేర్ a మైనస్ 1/sec a. ఇది ఫ్రాక్షన్స్ డివైడ్ చేసినప్పుడు కిందివి పైకి పోతుంది. sec a √sec స్క్వేర్ a మైనస్ 1. ఓకే నెక్స్ట్ వన్ cot θ. cot a రెసిప్రోకల్ అంటే 1/tan a. ట్యాన్కి రూట్ పెట్టి స్క్వేరింగ్ చేస్తే 1/√tan స్క్వేర్ a. అంటే ఇక్కడ మనకి 2కి స్క్వేర్కి క్యాన్సల్ అవుతుంది కాబట్టి సేమ్ మళ్ళీ tan ఉంటుంది కాబట్టి tan అంటే ఏంటిది tan స్క్వేర్ a sec స్క్వేర్ a మైనస్ 1 sec స్క్వేర్ a మైనస్ 1. ఇది కూడా సెక్లోకి రాసేసినాం. ఓకే క్వశ్చన్ నెంబర్ 3లో ఫస్ట్ క్వశ్చన్ 9 sec స్క్వేర్ a మైనస్ 9 tan స్క్వేర్ a. రెండిట్లో 9 కామన్ ఉంది కాబట్టి 9 కామన్ చేస్తే sec స్క్వేర్ a మైనస్ tan స్క్వేర్ a. ట్రిగోనోమెట్రీ ఐడెంటిటీస్ ఏమున్నాయి 1 ప్లస్ tan స్క్వేర్ θ ఈక్వల్స్ sec స్క్వేర్ θ. tan స్క్వేర్ θ ఈక్వల్ అవుతూ పోతే 1 ఈక్వల్స్ sec స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ. ఇక్కడ మనకి రెండు సేమ్ ఉన్నాయి కదా 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వల్స్ 9 × 1 9 1 9. ఆన్సర్ ఏంటి 9. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3లో సెకండ్ క్వశ్చన్ 1 ప్లస్ tan ఎట్లా రాయొచ్చు tan θ ఈక్వల్స్ sin θ బై cos θ. sin θ బై cos θ. sec θని దేనికి రెసిప్రోకల్ 1/cos θ. 1/cos θ. ఇక్కడ ఏమి ఇచ్చిండు 1 ప్లస్ cot θ ఏంటి రాయొచ్చు cot θ ఈక్వల్స్ cos θ బై sin θ. అంటే cos θ బై sin θ. cosec θ ఈక్వల్స్ దీనికి రెసిప్రోకల్ ఇది sin θకి 1/sin θ. ఓకే సబ్ చూద్దాం. అండ్ వీటికి ఇక్కడ ఏం లేదు కాబట్టి డినామినేటర్ 1 అనుకుందాం. ఇక్కడ ఎల్సిఎం తీస్తే కాస్ వస్తుంది, ఇక్కడ సైన్ వస్తుంది. ఇక్కడ సైన్ రానిక కాస్ రానిక 1 × cos θ బై 1 × cos θ. ఎల్సిఎం కాసే కాబట్టి sin θ × 1 cos θ × 1 ప్లస్ 1/sin
కాస్ థీటా 1 ఇక్కడ ఎల్సిఎం సైన్ కాబట్టి ఇక్కడ డినామినేటర్లో సైన్ రావాలా, అప్పుడు కామన్ బేస్ అవుతుంది కదా. సైన్ థీటా బై 1 ఇంటూ సైన్ థీటా ప్లస్ సేమ్ మిగతావి బేసెస్ కామన్ ఉన్నాయి కాబట్టి మైనస్ 1 బై సైన్ థీటా. నెక్స్ట్ అండి ఇక్కడ 1 ఇంటూ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ప్లస్ 1 బై కాస్ థీటా. ఓకే, ఇది సైన్ థీటా ప్లస్ కాస్ థీటా మైనస్ 1 బై సైన్ థీటా. ఇది ఎట్లుంది? ఇది ఏ, ఇది బి, ఇది ఏ, ఇది బి ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, అంటే ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి ఫార్ములా అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, దీని ఇట్లా రాయొచ్చుగా. ఏ స్క్వేర్ అంటే ఇప్పుడు కాస్ థీటా ప్లస్ సైన్ థీటా స్క్వేర్ మైనస్ మనకి ఫార్ములా మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంకా 1 స్క్వేర్ బై కాస్ థీటా సైన్ థీటా. ఇక్కడ ఇది ఎట్లుంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లేకుంది. ఇది ఏ, ఇది బి. ఫార్ములా వేస్తే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, ఏ స్క్వేర్ అంటే ఏంటి? కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 కాస్ థీటా సైన్ థీటా మైనస్ 1 స్క్వేర్కి 1 అవుతుంది కదా, బై కాస్ థీటా సైన్ థీటా. ఇక్కడ ఏముంది? సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఏమవుతుంది? 1 అవుతుంది. 1 ప్లస్ 2 అంటే ఇక్కడ ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ 1 కదా. ఇంకా సేమ్ ఉంది కదా, 1 అవుతుంది. ఇంకా కాస్ థీటా సైన్ థీటా మైనస్ 1 బై కాస్ థీటా సైన్ థీటా. ఇక్కడ ప్లస్ 1 ఉంది, ఇక్కడ మైనస్ 1 ఉంది, క్యాన్సిల్ అయిపోతాయి. 2 కాస్ థీటా సైన్ థీటా బై కాస్ థీటా సైన్ థీటా. కాస్కి సైన్ క్యాన్సిల్ అయితే రిమైనింగ్ 2 ఉంటుంది. ఆన్సర్ మనకి ఏంటి? ఇక్కడ 2. క్వశ్చన్ నెంబర్ 3లో థర్డ్ క్వశ్చన్. సెక్కి రెసిప్రోకల్ ఏంటి? 1 బై కాస్ ఏ. tan ఏ ఎట్లా రాయచ్చు? సైన్ ఏ బై కాస్ ఏ బ్రాకెట్ 1 మైనస్ సైన్ ఏ. ఇక్కడ బేసెస్ కామన్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ యాడ్ చేయొచ్చు. 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ 1 మైనస్ సైన్ ఏ. ఇది ఎట్లుంది? ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి లెక్క ఉంది కదా. ఫార్ములా ఏంటి మనకి? ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి ఈక్వల్స్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, ఇక్కడ మనం ఏ స్క్వేర్ అంటే ఏంటిది? 1 స్క్వేర్, మైనస్కి ఫార్ములా మైనస్ ఉంది కాబట్టి బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ బై కాస్ ఏ. ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ ఏంది? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ 1 ఉండదు. సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ అవుతూ పోతే కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఇక్కడ యాజ్ టీజ్ ఉంది కదా, ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ బై కాస్ ఏ. స్క్వేర్కి కాస్కి క్యాన్సిల్ అయితే మనకి రిమైనింగ్ కాస్ ఏ మిగులుతుంది. ఆన్సర్ వచ్చేసి కాస్ ఏ. క్వశ్చన్ నెంబర్ 3లో ఫోర్త్ క్వశ్చన్లో మనకి 2 ఐడెంటిటీస్ ఉన్నాయి. అంటే 1 ప్లస్
tan square theta ఈక్వల్స్ sec square theta 1 ప్లస్ cot square theta ఈక్వల్స్ cosec square theta. ఓకే, ఇక్కడ మనకి యాజ్ యూజ్గా రాదాం. అంటే 1 ప్లస్ tan square theta ఏమవుతుంది sec square theta బై 1 ప్లస్ cot square theta cosec square theta. ఓకే, దీనికి రెసిప్రోకల్ ఏదండి సెక్కి thetaకి 1 బై cos theta, cosecకి 1 బై sin theta. అంటే ఇక్కడ 1 బై cos square theta బై 1 బై sin square theta. ఇవి ఫ్రాక్షన్స్ డివైడ్ చేసినప్పుడు ఇవి కిందివి పైకి వస్తాయి. 1 బై cos square theta ఇంటూ sin square theta బై 1 ఇంటూ sin square theta బై cos square theta. మనం tan ఎట్లా రాయొచ్చు sin theta బై cos theta రాయొచ్చు. ఇక్కడ మనకి tan square theta. నెక్స్ట్ క్వశ్చన్.